అర్జునుడితో సమానుడు ఉన్నాడా? ఉన్నాడంటే రా యుద్ధానికి. లేడు, ఎందుకు వస్తావు? నువ్వు కాదు, నీతో చాలామంది వెళ్ళిపోతారు కదా. ఇంతమంది ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడిది? కాబట్టి యుద్ధం ఆపుచేయి. ఉన్నారా చెప్పు. ఉన్నారు అని బుకాయించి మాట్లాడకు. నాకు వాడి మీద నమ్మకం అని అనకు. నీకు నిజంగా నమ్మకం అయితే నాకు నిరూపణం కావాలి. ఎందుకని కర్ణుడిని చూపిస్తాడు. కర్ణుడు ఉన్నాడంటాడు. నీ దగ్గర ఇప్పుడు ఎవరున్నారని నమ్ముతున్నావో, ఎవరు రేపొద్దున్న కురుక్షేత్ర సంగ్రామానికి వచ్చినప్పుడు అర్జునుడికి ఎదురు నిలబడి యుద్ధం చెయ్యగలరని విశ్వసిస్తున్నావో, వాళ్ళందరూ గోగ్రహణ సమయంలో కూడా ఉన్నారు. అర్జునుడు వచ్చి ఆవులను తిప్పి తీసుకుపోతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్లలో ఎవరైనా వచ్చిన ఒక్క అర్జునుడిని యుద్ధం చేసి నిగ్రహించగలిగారా? లేదుగా. ఆ తర్వాత నీ దగ్గరికి ఎవరైనా కొత్తవాడు వచ్చాడా అర్జునుడితో యుద్ధం చేయగలిగిన వాడు? లేడు. మరి ఎందుకు వస్తున్నావు యుద్ధానికి? పోని అర్జునుడిని ఓడించిన వాడు గతంలో యుద్ధాల్లో ఒక్కడున్నాడా? ఘోషయాత్ర సమయంలో వచ్చావు, ఓడిపోయాడు కర్ణుడు. మత్స్యయంత్రం కొట్టడానికి అర్జునుడు వెళ్ళాడు, కర్ణుడు కొట్టలేకపోయాడు. అర్జునుడితో యుద్ధం చేసి కర్ణుడు అక్కడ ఓడిపోయాడు. గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆవుల మందలు వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోతుంటే కర్ణుడు యుద్ధం చేయలేక ఓడిపోయాడుగా. ఒక మాట కాదు, ఎన్నో మార్లు ఓడిపోయాడు. ఒక మాట అర్జునుడిని ఓడించాం అన్నవాడు ఎవరైనా నీ దగ్గర ఉన్నాడా? లేడుగా. మరి దేన్ని చూసుకుని విర్రవీగుతున్నావు? దేనికంత మూర్ఖత్వం నీకు? కాబట్టి నీ యొక్క మూర్ఖత్వము వలన అందరూ నశించిపోవడానికి వీల్లేదు. పైగా ఇంకొకటి ఆలోచించ. కౌరవనాయక పాండుకుమారులు నీ తోడి పొత్తు మనియదమనగా శ్రీరామోకాలుడ్డిన వారి విధము కాదే నీవు వలదనుటెల్లన్. సిరి లక్ష్మీదేవి నడిచి ఇంటికి వస్తోందనుకోండి, కళ్ళకు కనబడింది. లక్ష్మీదేవి వచ్చేస్తోంది ఇంట్లోకి. ఎవడైనా ఏమంటాడు? అమ్మా రామ్మా 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 అంటాడు. అంతేకాని కాలడ్డు పెడితే తోసుకొచ్చేస్తుందేమో అని, మోకాలు అయితే బలంగా ఉంటుందని మోకాలు అడ్డెట్టి ఒక్కనాటికి రావద్దు మా ఇంట్లోకి అనేవాడు ఎవరైనా ఉంటాడా? మీ ప్రాణాలు నిలబడతాయి, అభ్యున్నతి నిలబడుతుంది, స్నేహభావం నిలబడుతుంది, అందరూ బతికుంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. మీరు వెళ్ళి పాండవులను అడగడం కాదు, పాండవులు మిమ్మల్ని అడుగుతున్నారు సంధి చేయమని. మీ అదృష్టం అది. వాళ్ళు రాజ్యం మాదంటలేదు, అర్ధరాజ్యం ఇమ్మంటున్నారు. అర్ధరాజ్యం ఇమ్మంటలేదు, 5 ఊళ్ళు ఇమ్మంటున్నారు. నువ్వెంత అదృష్టవంతుడివి? అదేవిడి సిరిదా వచ్చిన మోకాలుంటుతో. దీనికి పర్యవసానం ఏమిటో తెలుసా? సర్వనాశనానికి కారకుడు దుర్యోధనుడు అని చరిత్ర పుటలకెక్కుతావు. అటువంటి అపకీర్తి సంపాదించుకుంటావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను. నా మాట విని యుద్ధానికి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకో, లేకపోతే దెబ్బతింటావు. ఎంత స్పష్టంగా సంధి కొరకు ఆయన ప్రయత్నం చేశాడు. ఇంత ప్రయత్నం చేసిన ఆయన ఉపప్లవ్యానికి తిరిగి వెళ్ళగానే నింద వేశారు. సరిగా మాట్లాడక కృష్ణుడే యుద్ధానికి కారణమయ్యాడని. ఎవరో కాదు, బలరాముడే నింద చేశాడు. అంటే మీరు ఎంత బాగా మాట్లాడండి, నింద చెయ్యాలనుకుంటే మాత్రం నింద చెయ్యబడడం తప్పించడం కుదరదు. కాబట్టి కృష్ణుడి సమర్థత, ఆయన పడిన తాపత్రయం, ఆయన చేసిన ప్రయత్నం దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వాన్ని మార్చలేకపోయాయి.